మరో బ్రేకింగ్ అంతోంది మనకి. నెల్లూరు జిల్లా దగదర్తికి చెందిన టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ పై హైదరాబాద్ లో హత్యాయత్నం జరిగింది. సుఫారీ గ్యాంగ్ తో అంతమంది కుట్ర చేశారని తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన కుక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో మాలేపాటి రవీందర్ నాయుడు, మాలేపాటి లోకేష్, కంచర్ల సునీల్ కుమార్, కంచర్ల రమేష్ కుమార్ పై కేసు నమోదైంది. నిందితులు నెల్లూరులో కత్తులు కొనుగోలు చేశారని తెలుస్తోంది. నిందితులు మొబైల్ ఫోన్లు ఘటనా స్థలంలో లభ్యమయ్యాయి. ఇక వాటి ఆధారంగా నిందితులను చిల్లకూరు ప్రాంతానికి చెందిన సుఫారీ గ్యాంగ్ గా పోలీసులు గుర్తించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ ఫోన్లలో అందిస్తారు. సుధీర్, మొత్తానికి హైదరాబాద్ లో శ్రీకాంత్ పై దాడి జరిగినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నెల్లూరు జిల్లా దగదర్తిలో టీడీపీలోని రెండు వర్గాలుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే సీనియర్ నాయకుడు మాలేపాటి సుబ్బానాయుడు ఇటీవల కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరో వర్గం ఎమ్మెల్యేకి చెందిన వర్గంగా చెప్పుకోవచ్చు. అయితే మాలేపాటి సుబ్బానాయుడు మృతికి సంబంధించి కూడా ఎమ్మెల్యేతో పాటు ఉన్న కొందరు వ్యక్తుల వల్లే సుబ్బానాయుడు చనిపోయాడని కూడా అక్కడ వివాదం జరిగిన పరిస్థితి దాదాపుగా నెలకొంది. అయితే దీనికి సంబంధించి కూడా దగదర్తి టీడీపీ నేత వడ్డే శ్రీకాంత్ ప్రధాన పాత్ర వహించాడని కూడా అక్కడ గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గ్రామస్తులు చెప్పడంతో పాటు కూడా అక్కడ వివాదం జరిగిన అనంతరం ఇది పబ్లిక్ లో కూడా వెళ్లిన పరిస్థితి. అయితే ఈ వడ్డే శ్రీకాంత్ హైదరాబాద్ లో నివాసం ఉంటాడు. హైదరాబాద్ లో బ్యాటరీ షాప్ పెట్టుకొని జీవనం కొనసాగించే పరిస్థితి నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఇతన్ని హత్య చేయించడానికే మాలేపాటి కుటుంబానికి సంబంధించి సుఫారీ గ్యాంగ్ ని హైదరాబాద్ పంపించి హైదరాబాద్ లో హత్య చేసేందుకు ప్లాన్ చేశారని కూడా పోలీసులు ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూస్తే కొంతమంది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరుకు సంబంధించిన కొంతమంది సుఫారీ గ్యాంగ్ అయితే హైదరాబాద్ వెళ్లారు. హైదరాబాద్ వెళ్లిన వెంటనే ఈ వడ్డే శ్రీకాంత్ పై హత్యాయత్నానికి ప్రయత్నించే భాగంలో ఈ వడ్డే శ్రీకాంత్ పక్కన ఉన్న ఎవరైతే హౌస్ ఉందో ఆ హౌస్ కు సంబంధించిన వ్యక్తి సమాచారం ఈ సుఫారీ గ్యాంగ్ కి ఇచ్చారు. ఆ సుఫారీ గ్యాంగ్ కూడా బ్యాటరీ షాప్ వద్దకు కారు చెడిపోయిందంటూ బ్యాటరీ కావాలంటూ కూడా శ్రీకాంత్ కు ఫోన్ చేసిన పరిస్థితి. ఫోన్ చేయడంతో నేను షాప్ మూసేశాను రానని చెప్పడంతో మేము ఆంధ్ర నుంచి వచ్చామని చెప్పడంతో ఆంధ్ర నుంచి వచ్చారనే ఉద్దేశంతో బ్యాటరీ ఇవ్వడానికైతే శ్రీకాంత్ వచ్చాడు. శ్రీకాంత్ వచ్చి షాప్ లోకి వెళ్లి బ్యాటరీ ఇచ్చే క్రమంలో హత్యకి అయితే ప్రయత్నించడం ఇతను రివర్స్ అవడంతో పాటు అక్కడ నుంచి నలుగురు వ్యక్తులు పారిపోవడంతో అక్కడ మొబైల్ ఫోన్లు దొరకడంతో మొబైల్ ఫోన్ల ఆధారంగా మాలేపాటి సుబ్బానాయుడు అన్న, మాలేపాటి సుబ్బానాయుడు తనయుడు మరో ముగ్గురు వ్యక్తులపై పోలీసులు అయితే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. సోని, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సునీల్.